నేను ఈరోజు ఒక అమ్మమ్మ, తాతయ్య కథ చెప్పబోతున్నాను. ఈ స్టోరీకి నేనింకా పేరు పెట్టలేదండి. స్టోరీ మొత్తం విన్న తర్వాత మీరే ఏదైనా ఒక నేమ్ సజెస్ట్ చేయండి కామెంట్స్ రూపంలో. ఇక కథలోకి వెళ్తే అమ్మమ్మ, తాతయ్యల మ్యారేజ్ జరిగి సుమారు 35 సంవత్సరాలు అయ్యుంటుంది. ఫ్యామిలీ అంతా తాతయ్య, అమ్మమ్మల షష్ఠి పూర్తి వేడుక చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అమ్మమ్మకి ఒక సీక్రెట్ ట్రంక్ పెట్టి ఉందండోయ్! అది ఎవరిని చూడనిచ్చేది కాదు. తనే అప్పుడప్పుడు చూస్తూ, మళ్ళీ క్లోజ్ చేసి పెడుతూ ఉండేది. మా తాతయ్య ఎన్ని సార్లు దాంట్లో ఏముందో అని చూడడానికి ట్రై చేశారు. కానీ అమ్మమ్మ గట్టిగా వార్నింగ్ ఇచ్చేది. నా పర్మిషన్ లేకుండా అసలు ఆ ట్రంక్ పెట్టెని చూడనే కూడదు అని చెప్పేసేది. ఇంకా ఆమె మాటకి తాతయ్య రెస్పెక్ట్ ఇచ్చి ఎప్పుడు చూడడానికి ట్రై చేయలేదు. ఈరోజు అమ్మమ్మ పుట్టినరోజు. ఎప్పటిలాగే అమ్మమ్మ ఉదయాన్నే లేచి పూజ చేసుకుంది. ఇద్దరూ కలిసి దగ్గరలో ఉన్న ఒక టెంపుల్‌కి వెళ్లారు. అమ్మమ్మ తాతయ్యని చూస్తూ ఇలా చెప్పింది. ఉన్నన్ని రోజులు మీరు నా పక్కనే ఉండాలని నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను అని చెప్పింది. అలా చెప్పి కొబ్బరికాయ కొట్టింది. కొబ్బరికాయ కొడుతూనే అలా కళ్ళు తిరిగి కింద పడిపోయింది. వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తీసుకెళ్లారు తాతయ్య. తాతయ్య చాలా కంగారు పడిపోయారు. చాలా కంగారు పడుతూ డాక్టర్‌ని అడిగారు. "ఏమైంది డాక్టర్? ఏదైనా ప్రాబ్లమా?" అని అడిగారు. డాక్టర్ వచ్చి "మరేం పర్లేదండి. నీరసం వల్ల అలా కళ్ళు తిరిగి పడిపోయింది. రేపటి వరకు సర్దుకుంటారు" అని చెప్పారు. తాతయ్య మనసు అప్పుడు చాలా కుదుటపడింది. అమ్మమ్మ దగ్గరకు వచ్చి తన చెయ్యి పట్టుకొని "మరేం పర్లేదు. రేపటి వరకు సర్దుకుంటుందని చెప్పారు. డాక్టర్ ఏం కంగారు పడాల్సిందేమీ లేదు అని చెప్పారు" అని అన్నాడు. కాసేపు అక్కడే కూర్చొని అమ్మమ్మ చేతి పట్టుకొని అలా ఆలోచిస్తూ ఉన్నారు. సడెన్‌గా ట్రంక్ పెట్టె వైపు మనసు మళ్ళింది తాతయ్య గారికి. అప్పుడు అడిగారు అమ్మమ్మని, "అవును ఆ ట్రంక్ పెట్టెలో ఏముంది? ఎప్పటికైనా చెప్పొచ్చు కదా! చూపించొచ్చు కదా!" అని అడిగారు. అప్పుడు అమ్మమ్మ చిన్న నవ్వు నవ్వుతూ, "సరే వెళ్లి చూడండి పర్లేదు" అని చెప్పింది. తాతయ్య అప్పుడు చాలా చాలా ఎక్సైట్‌మెంట్‌తో వెళ్లి పెట్టె ఓపెన్ చేసి చూసారు. అందులో 2 ఉలెన్ స్వెటర్స్ అండ్ 2,00,000 క్యాష్ ఉంది. తాతయ్యకేమీ అర్థం కాలేదు. ఏంటి ఇదే కదా ఉన్నాయి. మరిన్ని రోజులెందుకు చూడనివ్వలేదు అని ఆలోచించుకుంటూ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఏంటి ఈ 2 స్వెటర్స్, ఈ 2,00,000 క్యాష్ అని అడిగాడు అమ్మమ్మని. అమ్మమ్మ నవ్వుతూ, నాకు మన మ్యారేజ్ అయిన కొత్తలో కాపురానికొచ్చేటప్పుడు మా నాన్నమ్మ ఒక మాట చెప్పింది. నాకు మీ మీద ఎప్పుడైనా కోపం వస్తే పెద్దగా గొడవ పెట్టుకోకుండా, దాన్ని అలాగే కొనసాగించకుండా, కోపం తగ్గించుకోవడానికి ఇలా స్వెటర్స్ అల్లుకోమని చెప్పింది అని చెప్పారు. అవే ఈ 2 స్వెటర్స్ అని చెప్పింది. తాతయ్య షాకయ్యారు. ఏంటి వీటికి ఇంత పెద్ద స్టోరీ ఉందా అని. అయినా చాలా సంతోషించారు. అలా సంతోషంతో అయినా చాలా సంతోషం. నీకు మన పెళ్ళైనప్పటి నుంచి ఈ 2 సార్లే కోపమొచ్చిందా? ఈ 2 స్వెటర్సే ఉన్నాయి అని అడిగారు. మరి ఈ 2,00,000 ఉన్నాయి కదా! మరి ఇవేంటి? ఎక్కడివి ఇన్ని డబ్బులు అని అడిగారు. దానికి అమ్మమ్మ మొహం చాటేస్తూ, అంటే మరి ఆ 2,00,000 మిగతా స్వెటర్‌లు అమ్మగా వచ్చిన డబ్బులండి అని చెప్పింది. తాతయ్య షాకయ్యారు. ఒక్క సెకండ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఫల్లుమని నవ్వడం స్టార్ట్ చేశారు. దీన్ని బట్టి మనకేం తెలుసుకోవచ్చు? ఏ కపుల్స్ మధ్యనైనా లేదా ఏ రిలేషన్ మధ్య అయినా కూడా కోపాలు, తాపాలు ఉంటూనే ఉంటాయి. వాటిని పెంచుకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని సర్దుకుపోతే జీవితం సాఫీగా సాగుతుంది. మీకీ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకీ స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీకెవరితోనైనా పంచుకోవాలనిపిస్తే షేర్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను. అలాగే మీకు ఈ కథకి ఏ టైటిల్ అయితే సూటబుల్ అవుతుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ.